సినిమా టైటిల్ కావాలని పెట్టినట్టుకున్నారు డైరెక్టర్ గారు. తెలుసు కదంటే మనకు నిజంగా తెలుసు ఇలాంటి స్టోరీలు వచ్చాయని మనకు తెలిసిపోయింది ఆల్రెడీ. అదే టైటిల్ పెట్టినట్టుకుంది. కానీ సింపుల్గా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే డైరెక్టర్ గారి కోసం ఒక విషయం చెప్తాం. చాలా చిన్న సినిమా అయినా ప్రతి డైరెక్టర్ ఒక కుటుంబాన్ని పెడేసి ఒక 10-20 మంది ఆర్టిస్టులు పెట్టి సినిమా తీసేస్తారు. కానీ ఈ డైరెక్టర్ గారు సింపుల్గా ఒక 4-5 పెట్టి సినిమా స్టోరీ లాగిందప్ప. ఈ విషయంలో డైరెక్టర్ మెచ్చుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డ గారు తీసుకున్నటువంటి సినిమాలు గతంలో పెద్ద లుక్ ఏం కనపడలేదు. ఈ సినిమాలో చాలా అందంగా చూపించారు. రాజశేఖర్ గారు కానీ శ్రీనిధి కానీ చాలా అందంగా ఉంది. ఎందుకంటే తక్కువ కామెడీ ఇచ్చిన కంటే గట్టిగా పేల్చాడు. అలాగే మన అన్నపూర్ణమ్మ ఆ లాస్ట్లో కొంచెం మోటివేట్ బాగా ఇచ్చింది, కామెడీ కూడా బాగా చేసింది. ఓవరాల్గా సినిమా చెప్పుకోవాలంటే నాకు తెలిసినంత వరకు దసరా దీపావళి టైంలో ఇలాంటి సినిమాలు రాకూడదు. ఎందుకంటే ఒక తారాజోలాగా ఒక చుచ్చుపుట్లాగా పేలాలు కానీ భూచక్రాలకు అతుక్కుపోయినట్టు ఉండకూడదు సినిమాలు అంటే నాకు అనిపించింది. ఓకే కంటెంట్ అంటే కంటెంట్ కాన్సెప్ట్ గతంలో మనం చూసినట్టు ఉంది, కానీ కొత్తగా ట్రై చేసింది. కానీ ఇప్పుడున్న తరుణంలో ఇలాంటి సినిమాలు రాకూడదు. ఎందుకంటే ఒక భర్త భార్య మధ్యలో ఇంకొకటి వచ్చి పెడతానంటే పని అవ్వదు. ప్రతి ఒక్కరికి లవర్ ఉంటుంది, నాకు మీకు ప్రతి ఒక్కరు తెలుసు కదా, అందరికీ ఉంటుంది. కానీ అలాంటి రాకూడదు. ఎందుకంటే భార్యని మోటివేట్ చేస్తారు భర్త, ఎందుకంటే ఇడేకి ఇచ్చి పోలేదు కదా. కానీ లవర్ మోటివేట్ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నది పద్ధతి సమాజంలో ఎంత ఘోరం ఉంటుంది. కన్విన్సింగ్ అనిపించదు, సినిమా వరకు అనిపిస్తుంది, రియల్ లైఫ్లో అనిపించాలంటే ఎక్కడ భార్య ఒప్పుకుంటుందా, అసలు ఉపయోగపోదు. కాబట్టి ఇలాంటి తరుణంలో సినిమా రాకూడదు. ఆ విధంగా పర్లేదు సరోగసి ఇప్పుడు గర్భం లేని వాళ్ళకి రిటర్న్ అందించాలి, ఇది మంచి కాన్సెప్ట్. కానీ ఇలాంటి స్టోరీలు వచ్చాయి కదా మనకు కూడాను. నాకు తెలిసినంత వరకు సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ బలగుద్ది చెప్పుకోవడం లేదు. సింపుల్ మూవీ, వన్ టైం వాచబుల్, రెగ్యులర్ అయితే కాదు. కానీ జాక్ మీద ఇది పర్లేదు, జాక్ కోసం చెప్పుకోవద్దు, జాక్ మీద ఇది పర్లేదు. అవుట్ ఆఫ్ రేటింగ్ 2 వరకు.